ఈ ఆకుకూర తింటే ఎలాంటి కిడ్నీ సమస్యలైనా ఖచ్చితంగా తగ్గిపోతాయి. కిడ్నీలు నిరంతరాయంగా రక్తాన్ని శుద్ధి చేస్తూనే ఉంటాయి. ఈ క్రియలో తేడా వస్తే నిద్ర కూడా సరిగా పట్టదు. విషతుల్యమైన సీరం క్రియేటిన్, యూరియా వంటి రసాయనాలు యూరిన్తో పాటు వెళ్లిపోకుండా రక్తంలో కలిసిపోతుంటాయి. అదే సమయంలో శరీరానికి సత్తువునిచ్చే ఆల్బమిన్ యూరిన్తో కలిసిపోతుంది. తర్వాత మనిషి త్వరగా ఆయాసానికి గురవడంతో పాటు నిద్ర కూడా సరిగా పట్టదు. భోజనం చేసే సమయంలో విపరీతంగా చెమటలు వస్తుంటాయి. యూరియా రక్తంలో కలవడం వల్ల చర్మం పొడిబారుతుంది, దురద పెరుగుతుంది. కిడ్నీలపై 8 లక్షల నుంచి 10 లక్షల వరకు నెఫ్రాన్స్ ఉంటాయి. ఇవి జల్లెడలా రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంటాయి. కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల నెఫ్రాన్స్ రక్తంలోని పోషకాలను మూత్రం గుండా బయటకు పంపి మలినాలను రక్తంలోకి చేరవేస్తాయి. కిడ్నీ వ్యాధిగ్రస్తులు కొబ్బరి బోండం, పళ్ల రసాలను పూర్తిగా దూరంగా ఉంచాలి. వీటిలో ఉండే పొటాషియం వల్ల కిడ్నీలపై పనిభారం పెరిగి తొందరగా అలసిపోతాయి. కిడ్నీ పేషెంట్లు ఉప్పును ఎంత దూరం ఉంచితే అంత మంచిది. శరీరంలో సోడియం లెవెల్స్ ని పెరిగే కొద్దీ కిడ్నీల పనితీరు మందగిస్తుంది. విటమిన్ డి ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం మంచిది. దీనివల్ల ఎముకలు కండరాల్లో శక్తి పెరుగుతుంది. నెలలో కనీసం 6 సార్లు తెల్ల గలిజేరు కూర తీసుకోవాలి. ఇది కిడ్నీలకు పునరుత్తేజం కలిగిస్తుంది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.